संख्या पाठ संख्या 150 పాఠాలు పాఠ సంఖ్య 150 పాఠ పుస్తకాలు కొత్త పుస్తకాలు ఒకటే నంబర్ 150 పాఠ
ఉదయకాలం ప్రభువును ఆరాధించుటకు మనల్ని దేవుడు సమకూర్చాడు. మరొక దినము మనకు ఆరాధించిన దేవుడికి మనం ఎంతో కృతజ్ఞతలు ఉండాలి. ఎందుకంటే కాలం సమయంలో దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనము ఈ నేడు కూడా సజీవంలో ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. ఆ కృపను బట్టి మనం మన జీవిత కాలం కూడా మనం కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించే వారంగా ఉండాలి. కేవలము ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, కానీ జీవితకాలం అంతా పాటు వచ్చాం. జీవితకాలం అంతా కూడా ప్రభువును కీర్తించి కొనియాడి శ్లాఘించేటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆధిక్యతను మనం సద్వినియోగం చేసుకొని ప్రభుకు మొదటి స్థానం ఇచ్చి ప్రభువును గణపరిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు అందరిలో అతి శ్రేష్ఠుడైనటువంటి దేవుడు. ఆరాధన కొరకు 2 నిమిషాలు మనకు సమయం పోతుంది కాబట్టి కొంత సమయం 15-20 నిమిషాలు 20 నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తాం. పరమగీతము 5వ అధ్యాయం. పరమగీతం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. పరమగీతము 5వ అధ్యాయం 9-10 వచనాలు. స్త్రీలలో అధిక సుందరి అవుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషుడు, అతడు అతని గుర్తింపవచ్చును. ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రియుని తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవ, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, నేడు కూడా మా ఆరాధన మీరు కోరి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అధిక సుందరి అయినటువంటి దేవుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అతి కాంక్షణీయుడైనటువంటి మా ప్రభువా, మీ అపారమైన ప్రేమ బట్టి చెల్లిస్తూ ఆరాధిస్తున్నాను. ఆయన మా హృదయం ఉప్పొంగినట్లుగా దేవుడైనటువంటి సంగతులను మాకు బోధించి మా హృదయం ఉప్పొంగ చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రవాసాన్ని దీవించండి. రాగినటువంటి స్తోత్రాలు రావాల్సిన తీసుకురామని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించుటకు ఒక వ్యక్తిని మనం గణపరుస్తున్నాము ఈ లోకంలో. అంటే ఒక గ్రామంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక దేశంలో కానీ ఒక వ్యక్తిని మనం గణపరుస్తున్నామంటే అతడు మనకంటే యోగుడైతేనే మనం అతన్ని గణపరుస్తాం. మనకంటే యోగ్యత కలిగినటువంటి వాడు ఉండాలి, మనకంటే మంచివాడు ఉండాలి, లేకపోతే మనకంటే పై స్థానంలో ఉన్నటువంటి మంచి బలుపుడో లేకపోతే మంచి స్థానం ఉన్నటువంటి వాడిని మనం గర్వపరచాలి ఉంటాం లోకంలో. అయితే పిల్లరా, ఈ మన ప్రభువును సర్వలోక సృష్టికర్త అయినటువంటి ప్రభువును స్తుతించాలంటే లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు ఉండాలి. కానీ ఇక్కడ ఆ ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానము, ప్రభు యొక్క స్వరూపాన్ని సొగసును ఇక్కడ శూలమితి వర్ణించినట్టుగా చూస్తాం. పిడారా, ఇక్కడ చూసినట్టయితే మనం పాడుతూ వచ్చాము ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అని. మొదటి పాటలో పాడుతూ వచ్చాము, రెండో పాట కూడా పాడుతూ వచ్చాము. నీ జల్లరు వృక్షపు నీడలో ఆనందభరితుడని ఈ లోకంలో మనము ఆ ప్రభు యొక్క చేతి నీడలో మనం ఆనందభరితులముగా చేయడానికి ఎంతో కృపనిచ్చాడు. పిడారా, ఆ ప్రభును మనం ఆరాధించడానికి వాళ్ళు అడుగుతూ వచ్చారు, వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషమేంటి? లోకంలో మనం ఆరాధిస్తున్నామంటే అందరికంటే లోకంలో వారికంటే విశేషం ఏంటి? మీ ప్రత్యేకత ఏంటి? మీ దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం అడిగినప్పుడు ఏం చెప్పాలి? మనం పిల్లరా, మన ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానం, మన ప్రభు యొక్క పరిశుద్ధతను, మన ప్రభు యొక్క ప్రేమను, మన ప్రభు యొక్క కరికరాన్ని, మన ప్రభు యొక్క స్థాయిని, ఔన్నత్యమైనటువంటి స్థితిని మనము గణపరిచేటువంటి వారుగా ఉండాలి. పిల్లరా, చాలా సంగతులు మన దేవుని వాక్యం చూడగలము. మన ప్రియుడు లోకంలో ఉన్నటువంటి వారి కంటే కూడా అతి సుందరుడైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి వాడు, అందరికంటే ఔన్నత్యమైనటువంటి స్థానం కలిగినటువంటి వాడు, ఆయన మహాగణుడు, మహోన్నతమైనటువంటి స్థానంలో ఆశీర్వదించినటువంటి వాడు. ఆయన లోకమంతటిని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడని మనము గుర్తించిన వారమై ఉదయకాలం ఆరాధించడానికి వచ్చాం. కానీ ఇక్కడ అక్కడ అడుగుతున్నారు, అయ్యా మా చేత ప్రమాణం చేయించుకున్నావు ఏంటి? మీ ప్రియుడి యొక్క విశేషం ఏంటి అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, వీడాలు చూసినట్లయితే నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 అతన్ని గుర్తించవచ్చు.
ఇదే కాలం మన ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానం. లోకంలో దేవతలు వారు కోట్లకు ఉన్నప్పటికీ విడారా మన ప్రభు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానం ఏంటంటే అతి సుందరుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు ఎక్కడున్నా గుర్తించవచ్చు విడారా. అందుకనే ఆయన చెందినటువంటి నీవు నేను కూడా మనం ఎక్కడున్నా లోకం మనం కూడా గుర్తించాలి. నిజంగా వీరు ధవళవర్ణుడైనటువంటి, రత్నవర్ణుడైనటువంటి దేవుని పిల్లల వీరుని మనం కూడా గుర్తించాలి అని మనం మరి మన యొక్క సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అందుకనే ఇక్కడ రాసింది 11వ వచనం నుండి 15వ వచనం వరకు చూసినట్టయితే ఆయన యొక్క వేరు ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏంటంటే అక్కడ వర్ణించింది. మరి అక్కడ 11వ వచనం జరిగినట్టే అతని శిరస్సు అపరంజి వంటిది. అపరంజి అంటే ఏంటి? అపరంజి అంటే ఏంటి? బంగారు కంటే వేరు బంగారం, అపరంజి బంగారంతో కూడినటువంటి అలాంటివి. అతని తల వెంట్రుకలు కాకపక్షులే కృష్ణ వర్ణములు నొప్పులుగా ఉంటాయి, నొప్పులుగా ఉంటాయి. అంటే ఎంత అందమును చూపిస్తా ఉందో చూడండి. ఆ తర్వాత అతని నేత్రములు నదీ తీరముల నుండి పూర్వలే కనబడుతున్నాయి. చూడండి 13వ వచనం అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానులు, మరి శోభిల ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి. తర్వాత అతని కరములు తర్షీషు రత్న భూషితమైనటువంటి స్వర్ణ గోలములే ఉంది. అతని కాయము, అతని కాళ్ళు, అతని వైఖరి, అతని నోరు అతడు అతి కాంక్షణీయుడు పిల్లారా. ఓ యెరూషలేము కుమార్తెలారా, కర్మేలు కుమార్తెలారా, కుమారులారా, అక్కలారా, అమ్మలారా, ప్రభు యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యమైనటువంటి స్థానము, అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అతని యొక్క స్వరూపము, అతని సౌందర్యము, అతని స్థానము ఎంత ఔన్నత్యమైనటువంటిది. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడికి విశేషం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూసినట్టయితే మన ప్రియుడికి విశేషం ఏంటంటే చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము మరి 6వ వచనం రాయబడింది. ప్రియుడికి విశేషమైనటువంటి క్రియలు చాలా ఉన్నాయి. అక్కడ రాయబడింది 9వ అధ్యాయం 6వ వచనంలో ఏ విధంగా మన శిశువు బిడ్డను మన కుమారుడు అనుగ్రహించాడను, ఆయన భుజం మీద రాజ్యభారములను ఆయన ఆశ్చర్యకరుడు. వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్యకరుడు చేయవాడు. ఆశ్చర్యటువంటి కార్యం చేశాడు లోకంలో. ఎవరు మరి చేయలేనటువంటి కార్యుడు ఆకాశం ముందు భూమి మీదను మరి భూమి కిందను నీళ్ళ మీదను అద్భుతమైనటువంటి ఆశ్చర్యకారం జరిగించినటువంటి వాడు. ఆకాశంలో తెరిచి మన్నాను కురిపించిన వాడు, ఆకాశం నుండి అగ్నిని కురిపించిన వాడు, ఆకాశం నుండి మరి వర్షం ఇచ్చేవాడు, హిమములు ఇచ్చేవాడు, వడగడను కురిపించేవాడు. వీడారా ఆశ్చర్యకరుడు. లోకంలో మరి సముద్రంలో పారిచేసినటువంటి వాడు, మరి లోకంలో మరి నీళ్ళ మీద నడిచినటువంటి వాడు, నీళ్ళను ద్రాక్షారసము మార్చినటువంటి వాడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. ఇలాంటి ఆశ్చర్యటువంటి కారుడు ఎవరైనా చేయగలరా? నీ ప్రియుడు వేరే ప్రియుడి కంటే నీ ప్రియుడు విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఆయన అతి కాంక్షణీయుడు, ఆశ్చర్యకారుడు చేయవాడు. ఆ తర్వాత ఆలోచనకర్త. ఆయన ఆలోచన సదాకాలం నిలిచేటువంటిది. ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కలిగినటువంటి సర్వాధిపతి దేవుడు. పైన ఆకాశం కింద భూమిను ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన సదాకాలం. చూడండి 33వ కీర్తన 11వ వచనం రాయబడింది. 33వ కీర్తన 11వ వచనంలో చూడండి, 33వ కీర్తన 11వ వచనం నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. 11వ వచనం 33:11 యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. వేరు ప్రియుడి కన్నా మన ప్రియుడి విశేషం ఏంటంటే ఆయన ఆలోచన సదాకాలము, ఆయన ఆలోచన సదాకాలం నిలిచేది. ఆశ్చర్యకరుడు, అతి కాంక్షణీయుడు. మన ప్రియుడు ఆశ్చర్యకరుడు. మన ప్రియుడు ఆలోచనకర్తైనటువంటి వాడు. ఆయన ఆలోచన ఇచ్చినాడు. కీర్తన 32:8 రాయబడింది, మానవులు మనము నడవలసినటువంటి మార్గాన్ని ఆలోచనించి నడిపించేవాడు. 32వ కీర్తన 8వ వచనం నీవు నడవలసిన నీవు ఉపదేశం కలిగినట్లుగా నీవు నడవలసిన మార్గాన్ని కోరిక మరి ఆ మార్గాన్ని చూపించేవాడు. ఉదయకాలంలో వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటని అడిగినప్పుడు నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు అతి కాంక్షణీయుడు, నా ప్రియుడు 10,000 కాదు ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడున్నా గుర్తించవచ్చు నా ప్రియుడిని. నా ప్రియుడి యొక్క విశేషం ఏంటంటే నా ప్రియుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యటువంటి కార్యం జరిగించాడు. లోకంలో ఎవరు చేయనటువంటి ఆశ్చర్య కార్యాలు నీకుడికి నాకు చేసినటువంటి వాడు. భూమి ఆకాశం చూసినప్పుడు ఆ వాటి యొక్క వైభవాన్ని చూసినప్పుడు
ఆశ్చర్యమైనటువంటి దానిలో నిన్ను నన్ను కలిగేసి వెండముగా లోపల ఉంచి 9 నెలలు భద్రపరిచి బయటపెట్టి తర్వాత పెంచి పెద్ద చేసి పోషించేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆ దేవుని నామం బట్టి మనం స్తుతించాలి. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటి? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు ఆశ్చర్యకరుడు, నా ప్రియుడు ఆశ్చర్యకారం జరిగించేవాడు, నా ప్రియుడు ఆలోచన కర్తైనటువంటి వాడు. వీడరా మనకు ఆలోచన ఇచ్చేవాడు, మనకు మరి అద్భుతం మన పక్షంలో జరిగించి మనకు కూడా అద్భుతంగా రక్షించిన వాడు. వీడరా ఆశ్చర్యకరం. లోపల ఎవరైనా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడా? నీ కొరకు నా కొరకు ఎవరైనా ప్రాణం పెట్టారా? నీ శిక్ష నా శిక్ష ఎవరైనా భరించారా? నీ కొరకు నా కొరకు కొడాత పెడితే మరి 3 గిళ్ళ పెంచుకొని బరువైన సిల్వర్ మోసి 3 మేకుల మీద వేలాడి నీ కొరకు నా కొరకు మరణించి మరి సమాచారం తిరిగి లేచినటువంటి ఆశ్చర్యకరుడు, మరణాన్ని జయించిన వాడు, లోకాన్ని జయించిన వాడు. విడారా ఆశ్చర్యకరుడు. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడు విశేషమైన ఎవరిని ఏం చెప్పాలి? నా ప్రియుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరం జరిగించాడు. ఆశ్చర్యంగా పాపిని నన్ను మరణానికి వెళ్ళకుండా, నరకానికి వెళ్ళకుండా, మరణంలో నుండి జీవుని దాటించాడు అని చెప్పేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. కనుక ఉదయకాలం ఆరాధించే దేవుడు ప్రభువా ఆశ్చర్యకరుడైనటువంటి దేవా, నా ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నా కొరకై అతి కాంక్షణీయుడుగా లోకంలో ఆశ్చర్యకాలు జరిగించావు. నీ ఆలోచన ఎంతో గొప్పది, నీ ఆలోచన ఎంతో గొప్పది అని మనం చెప్పగలిగిన వారంగా ఉండాలి. తర్వాత చూడండి మరి చూసినట్లయితే మరి 3వది చూసినట్లయితే చదవండి. 3వదిగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. బలవంతుడైనటువంటి దేవుడు తన బాహుబలము చేత ఇశ్రాయేలును విడిపించినటువంటి వాడు. తన బాహుబలం చేత బండలోని నీళ్లను రప్పించి ఆయన తన బాహుబలం చేత ఇశ్రాయేలును నడిపించాడు, ఇశ్రాయేలును ఆ దాహం తీర్చాడు. బిడ్డలారా బలవంతుడైన దేవుడు. ఈ వీటన్నిటి వివరించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది కనుక క్లుప్తంగా బలవంతుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడు, బలవంతుడైనటువంటి దేవుడు. బిడ్డలారా ఆయన బాహుబలం చేత నిన్ను నన్ను మరణంలోని జీవులు దాటించాడు, పాపులను విడుదల చేశాడు, మన యొక్క బలమైనటువంటి చేతులను విడిపించాడు. మన యొక్క బలమైనటువంటి చేతులను విడిపించి మనల్ని జయించాడు. లోకంలో మరి యూదులు శాస్త్ర పరిసరాలను కూడా ఆయన బంధించి ఇంకా వారి పని మరి సమాధానం పెట్టి పెద్ద బండను అడ్డుపెట్టారు. కానీ బలవంతుడైనటువంటి చేతిలో మరి ఏది నిలబడుతుంది? బలవంతుడైనటువంటి ఎదురుగా ఏది నిలబడుతుంది? బిడ్డలారా ఆయన ముందర అగ్ని నడుస్తుంది అని రాయబడింది. ఆయన ముందర అగ్ని నడుస్తుంది. 9వ కీర్తన 7వ వచనం రాయబడింది. 9వ కీర్తన 3వ వచనం. 9వ కీర్తనలో అమ్మాట రాయబడింది. 9వ కీర్తన 97వ కీర్తన. అగ్ని ఆయన ముందు నడుస్తున్నది, బలవంతుడైనటువంటి దేవుడు. అగ్ని ఆయన ముందర నడుస్తుంది. ఎవరైనా నిలవగలడా? ఆయన ఎదురుగా ఎవరు నిలవలేడు. లోకమంతా నిలవలేకపోయింది, సాతాను నిలవలేకపోయినాడు, అధికారులకు అధికారం నిలవలేకపోయింది, రోమ ప్రభుత్వ అధికారం నిలవలేకపోయింది. ఆయన ఎదుట బలవంతుడైన దేవుడు, ఆ బలవంతుడైనటువంటి ఆ దేవుడు నిన్ను నన్ను కూడా మరి విడిపించినటువంటి వాడు ఉన్నాడు. ఈ కాలం వేరే ప్రీతి కన్నా నీ ప్రీతి విశేషం ఏంటి అని ఎవరైనా అడిగితే, ఓ యెరూషలేము కుమార్తెలారా, కర్మేలు కుమార్తెలారా, కర్మేలు కుమారులారా, కర్మేలు పిల్లలారా, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి? నీ ప్రియుని ఇంతగా ఆరాధిస్తున్నారు. ప్రతి వారం వెళ్తారు, ప్రతి వారం వెళ్తారు, వారం వెళ్తారు, మధ్యలో వెళ్తుంటారు. ఏంటి నీ ప్రియుని యొక్క విశేషం? నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు ఆశ్చర్యకరుడు, నా ప్రియుడు ఆలోచనకర్త, నా ప్రియుడు బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్పగలిగింది రాజకీయ. ఏంటి నీ యొక్క ప్రియుని యొక్క విశేషం అంటే ఆశ్చర్యాలు చేశాడు. ఆశ్చర్యంగా ఎవరైనా లోకంలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారా? ఇదంతా కూడా మళ్ళీ చెప్పగలిగాను, మళ్ళీ వర్ణించారు. మనం ఆ ప్రియుని యొక్క విశేషమైనటువంటి క్రియను మనం వర్ణించేవారు ఉన్నారు. ఎవరైనా అడిగితే ఇక్కడ బలవంతుడైన దేవుడు తన యొక్క బాహుబలం చేత మన పితలని కాదు నిన్ను నన్ను కూడా విడిపించి నీతిగా తీర్చి తన రాజ్యం కొరకు, తన మహిమ కొరకు మనను పిలిచినటువంటి వాడు ఉన్నాడు. విడిపించాడు సాతాను, లోకము, పాపం, శరీరం నుండి ఆ తన బాహుబలం చేత విడిపించి ఆయన మనకి తన సొత్తైనటువంటి జనముగా చేసుకునేటువంటి వాడిగా ఉన్నాడు. 4వదిగా నిత్యుడగు తండ్రి, నిరంతరముడు వాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. 13వ అధ్యాయం 8వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం, యేసుక్రీస్తు
దేవుని మాట తప్పపోయినట్టు కాదు. ఆ ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కాదు. అబ్రహాము సంతానమైన మాటలు చేత అందరూ పిల్లలు కాదు. 5వ వచనం చదవండి. 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. ఇతరులు వీరివారు వీరి శరీరం బట్టి క్రీస్తులో పుట్టాను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రాలుడైనటువంటి వాడు ఉన్నాడు. ప్రియులారా, వేరే ప్రియుడి కన్నా మన ప్రియుడు, నా ప్రియుడికి విశేషం ఏంటి అని అడిగితే, ప్రియులారా, నా ప్రియుడు మరి నిత్యుడకు తండ్రి, నిరంతరము స్తోత్రాలుడైనటువంటి వాడు, 24 పెద్దల చేతను 4 జీవుల చేతను కోట్ల కొలది దూతల స్వరూపుల కరువుల చేతను నిరంతరము యుగముల పూర్వము ఇప్పుడును సరైవులను పొగడబడుచున్నటువంటి దేవుడు, నిరంతరము పొగడబడుచున్నటువంటి దేవుడు. సూర్యుడు అనంతకాలము, సూర్యోదయం సూర్యాస్తం వరకు కూడా నిరంతరం పొగడబడుచున్నటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు, స్తోత్రాలుడైనటువంటి దేవుడు. ఈ ప్రియుడు మరి నిత్యుడకు తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడిలోకి వచ్చినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మగా నీ కొరకు నా కొరకు నీ మధ్య నా మధ్య సంచరిస్తున్నటువంటి ఆ దేవుడు నిరంతరము అబ్రహాము ఇస్సాకు ఇస్తున్నాడు దేవుడు, భూమికి పునాది వేసినటువంటి దేవుడు, భూమిని ఆకాశమును కలిగించిన దేవుడు, స్తోత్రాలుడైనటువంటి దేవుడు. ఆనాటి నుండి నేటి వరకు కూడా పొగడబడినటువంటి నిరంతరం ఉన్నటువంటి ఆ దేవదేవుడు. కనుక ఆయన ఆరాధించడానికి ఆయన గొప్పతనము, ఆయనకు ఔన్నతమైనటువంటి స్థానము, ఆయన నామం ఎంతో గొప్పది. వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటి అని అడిగితే వాళ్ళు అడుగుతున్నారు, యెరూషలేము కుమార్తె గారా, మీరు మీ ప్రియులకు విశేషం ఏంటంటే మన ఎన్ని కూడా చెప్పేవారు ఉండాలి. ప్రియులారా, మరి ఆ స్తోత్రాలు ఉండేటువంటి ఆ దేవుడు, నిరంతరము నిత్యులకు తండ్రి అయినటువంటి దేవుడు నా ప్రియుడు. చివరికి చూసినట్లయితే చూడండి, సమాధానకర్త అయినటువంటి దేవుడు, సమాధానం కలిగించాడు. లోకంలో సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేక, సంతోషం లేక లోకంలో ఎంతో మంది పారిపోతున్నారు. సమాధానం లేదు, కలహాలు, కక్షలు, క్రోధాలు, విమతములు, భేదములు ఇవన్నీ కలిగి మానవుడు పాడైపోతున్నాడు. ఎక్కడ చూసినా ఇంట్లో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, మరి కుటుంబ సభ్యుల మధ్య లేదు, బంధువుల మధ్య లేదు, మరి ఎక్కడ చూసినా సమాధానం లేని పరిస్థితి. ఎక్కడ వస్తుంది సమాధానం? సమాధానార్థమైనటువంటి శిక్ష తాను పొంది నీకు నాకు సమాధానం గురించాడు. ఎఫెసీయులకు 2వ అధ్యాయం 13-14 రాయబడింది. బిడ్డారా, ఆయన రక్తం వలన మనకు అయినటువంటి మధ్యలో ద్వేషమును తొలగించి, మధ్య పట్టుకోవడం తొలగించి నీతో నాకు సమాధానపరుచుకున్నాడు అని రాయబడింది. రోమపత్రిక మరి 5వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 9-10 వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడిన ఏలనగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవుడితో సమాధానపరచబడిన వారిని జీవించడం చేత మరణ నిశ్చయముగా రక్షింపబడినారా. సమాధానమైనటువంటి దేవుడు. దేవుడితో మనకు సమాధానం లేదు, వైరం ఉన్నది, అయితే దేవుడితో సమాధానం వచ్చింది. దేవుడు మన మీద ఉగ్రత కుమరించవలసిన వాడు అన్నాడు. యెషయా 12:1 నీ కోపం చల్లార్చుకున్నాడు. ఆయన కోపం చల్లార్చుకున్నాడు మన మీద. అందుకనే దేవుడు మనతో సమాధానం పడుతున్నాడు. సమాధాన అధిపతి దేవుడు, సమాధాన అధిపతి దేవుడు మనతో సమాధాన పడినాడు. లేదంటే మన మీద ఉగ్రత పడవలసినటువంటి వాడిగా. అందుకని అక్కడ మరి 9-10 వచ్చిన మనము ఉగ్రత కింద ఉన్నటువంటి వారము, పాపంలో ఉన్నటువంటి వారము, సమాధానమైనటువంటి వారము, మరి భక్తిహీనులము, బలహీనులము, ఇలాంటి మన మీద ఆయన కోపగించుకొని మన మీద తన ఉగ్రత పాత్రను కుమరించవలసినటువంటి వాడిగా. ప్రేమ కలిగినటువంటి రక్షకుడు మన ప్రియుడు గౌరవనుడు, రత్నవనుడు, అతి కాంక్షణమైనటువంటి ఆ ప్రభు నీ కొరకు నా కొరకై సమాధానపరిచాడు. ఆ కోపమంతా కూడా కుమారుడు చేశాడు. అందుకని శిలువలో యేసు ప్రభువు పలికారు, దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? ఆయన చేయి విడవకపోతే ఆ శిక్ష మన మీద పడాలి. ఆయన కుమారుడికి చేయి విడిచడం ద్వారా మన శిక్షను కూడా ఆయన మీద వేసి చేయి విడిచిపెట్టాడు. ఆ సమాధానమైనటువంటి శిక్ష ఆయన పొందాడు. ఆయన మీద వేయడం ద్వారా మనకు సమాధానం. పిల్లరా, ఆ ప్రభువు యేసు క్రీస్తు వారి శిలువలో సమాధాన అధిపతిగా సమాధానార్థమైనటువంటి శిక్షను మన మీద, మన శిక్షను
ఆయన భరించి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టి కొంత సమయాన్ని విడిచిపెట్టాడు, మళ్ళా పట్టుకున్నాడు. ఎందుకంటే మన శిక్ష అంతా కూడా అనుమతి వేసి మన మీద ఉన్నటువంటి కోపం మనకు అనుమతి వేసి మన మీద ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చుకున్నాడు. సమాధానమైనటువంటి దేవుడు. వీడారా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అని అడిగినప్పుడు మనం చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే, మరి నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, మరి 10,000 అత్యుకాంక్షణీయుడు, లోపల ఎక్కడున్నా గుర్తించవచ్చు. మనం గుర్తించగలుగుతున్నారా? మనం ఆయన స్వరూపం కలిగినటువంటి వారి మీద, ఆయన పిల్లల మీద, ఆయన మనసు మనకు ఉంది కదా, రాజులుగా యాజకులుగా చేశారు కదా. మనం ఎక్కడున్నా ఇదిగో పలాని సహోదరుడు, ఇదిగో పలాని సహోదరి దేవుడు నమ్మినటువంటి వాళ్ళు, దేవుడు నమ్మిన వారిని గుర్తించవచ్చునా? అది నాలో 1940-41లో మరి 41, 42, 40, 50 వరకు మరి చెన్నైలో మరి జోషమ్మ మందిరంలో పరిచయం ప్రారంభించినప్పుడు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని చూడగానే, ఈ జోషమ్మ విశ్వాసం చూడగానే వీళ్ళ జోషమ్మ మరి మందిర విశ్వాసులు అనేటువంటి గుర్తింపు అధికారులు ఉండే. ఇక్కడ ఏ షాప్ అయినా వెళ్ళు, ఏం చీరలు కావాలి, లక్ష్మీగారి చీరలు అంటే ఇచ్చేవాళ్ళు, లేదా జోషమ్మ వాళ్ళు కట్టుకునే చీరలు అంటే ఇచ్చేవాళ్ళు, బట్టలు కానీ చీరలు కానీ అట్లా అధికారులు. అంటే ఒక గుర్తింపు. ఇక్కడ మరి మనం అందుకని ఇక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. మరి చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. వీళ్ళెవరు? వీళ్ళేదో తెల్ల వస్త్రాలు ధరించుకున్నట్టున్నారు. వీళ్ళెవరయ్యా? 7వ అధ్యాయము 13వ వచనంలో ఆ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు? మనం చూడగానే తెల్ల వస్త్రాలు వేసుకుని ఎప్పుడు తిరుగుతా ఉంటాడు ఈయన. ఈమె ఎవరి వీళ్ళు? కర్మేల పిల్లలు వీళ్ళు, కర్మేల విశ్వాసులు వీళ్ళు. వీళ్ళ ప్రవర్తన వేరు. వీళ్ళ ప్రియుడు ధవళవర్ణుడు, వాళ్ళ ప్రియుడికి తగినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ ప్రియుడు గుర్తించినట్టుగా వీళ్ళు కూడా గుర్తించవచ్చు. ఎక్కడున్నా, ఈ లోకల్ ఎక్కడున్నా, మరి సంతలో ఉన్నా, జాతరలో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా మన ప్రియుడి యొక్క విశేషాన్ని బట్టి మనం గుర్తించాలి. మన ద్వారా మరి సొగసు సౌందర్యం లేదా పరిమళ వాసన వేసుకుని కూర్చున్నటువంటి పరిమళ వాసన అనేకులకు వాలించాలి. అంటే మంచి స్ప్రే కాదు, లేకపోతే మంచి పౌడర్ స్మెల్స్ కాదు, కానీ ప్రభువుకు వచ్చేటువంటి సువాసన మన నుండి బయలుదేరాలంటే మన ప్రవర్తన మనం చూడగానే వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు దేవుడితో ప్రత్యేకించబడినటువంటి వారు. ఎవరంటే వీళ్ళు మరి గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుక్కొని తెలుపు చేసుకున్న వారు ఎక్కడ గుర్తించవచ్చు. ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు పలాని వాళ్ళు మరి గుర్తించే పరిస్థితి ఆ దినాల్లో. చెన్నైలో దాదాపు 12 సంవత్సరాలు లక్ష్మి గారు ఆ చెన్నైలో ఉన్నంత కాలం మరి ఆ ఉద్యమం ఆ దినాల్లో అట్లా ప్రవహించేది. వీళ్ళు పలాని జవశమ్మ వాళ్ళు, ఇదిగో పలాని వీధిలో ఉన్నటువంటి చర్చి సంబంధించినటువంటి వీళ్ళు, అదిగో బస్సు గారిని వచ్చాడు సిక్కుమాతోసుడు అంట, ఆయన చెందినటువంటి వాళ్ళు వీళ్ళు అనేటువంటి గుర్తింపు మనలో ఉందా? ఇక్కడ వేరు ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటి? మన విశేషం ఏంటి? మరి ఎన్నో 133,000 మరి బ్రాంచ్ డినామినేషన్ ఉండే ప్రపంచంలో 33,000లో నీ యొక్క విశేషం ఏంటి అనేది మనం చెప్పాలి. ఇక్కడ 1940లో మరి బస్సు గారికి పలవరకు కూడా దగ్గర అపొస్తలుల బోధ సహవాసం రొట్టె విరుచుట ఎడతెగిని ప్రార్థించేటువంటి ఆ ప్రత్యక్షతను 4 లంఘనలను ఆయన చూపించాడు. మళ్ళీ అంతకంటే 2,000 సంవత్సరాల క్రితం యేసు మరి మరణించి సమాచారం తిరిగి లేచాడుగా. అప్పటి నుంచి ఆ ప్రత్యక్షత లేదా? ఉంది, వేరే విధంగా ఉండింది. కానీ ఈ 4 లంఘనలు చూపించింది లక్ష్మి గారికి మాత్రమే. వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడికి విశేషం ఏంటి? వేరు సంఘాల కంటే నీ సంఘం విశేషం ఏంటంటే చెప్పాలి, నా ప్రియుడు నన్ను రక్షించాడు, నా పేరు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 అత్యుకాంక్షణీయుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యోగ తండ్రి, సమాధానానికి అధిపతి అయినటువంటి నా ప్రియుడు. చెప్పగలవా? ఉదయకాలం ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి నేను వేరే ప్రియుడి కన్నా నీ ప్రియుడి విశేషం ఏంటంటే ఆయన గురించి వర్ణించడానికి కాదు, కానీ ఆయన యొక్క క్రియలు, ఆయన మాటలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, ఆయన యొక్క మరి అద్భుతమైన కార్యాలను మనం వివరించి చెప్పేటువంటి ఆధిక్యత మనం కలిగినది. వాటిని బట్టి ప్రభువా నాకు అద్భుతకరుడుగా, ఇలాగ ఆశ్చర్యకరుడుగా, మరి బలవంతుడైన దేవుడుగా, నిత్యుడు తండ్రుగా నన్ను పోషించావు ప్రభువా. మరి
లోకంలో వారందరికంటే మరి మీరు ప్రత్యేకమైనటువంటి వాడిని నేను గుర్తించాను, నన్ను ఆ విధంగా చేసావు ప్రభువా అని మనము ఆ ప్రభును ఆరాధించి కనపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు ఆరాధన సహాయకుడు కాక పాట పాడుకుందాం. లేచి ఆరాధనకు విడవు అని పాట. నూట 99వ పాట 738. 199 738. Tutti
ఆరాధించండి. నిన్న వాక్యం బట్టి ప్రభును యథార్థంగా ప్రభును ఆరాధిస్తారు.